జై భీమ్ మిత్రులారా, గత 15 రోజులకు ఇప్పటికీ నా యొక్క వరి పంట ఎదుగుదలలో చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్క దంటులో 45 నుంచి 50 పిలకలు పెట్టడం జరిగింది. అన్ని పిలకలు ఉంటే దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఒక 3 ఎకరాల వరకు సన్న రకము 1008 అనే రకం వేయడం జరిగింది. ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్. సో దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంది. నేను అనుకుంటా కనీసం ఎకరాకి ఒక 12 నుంచి 15 క్వింటాలు వస్తే మంచి లాభమే అనుకుంటా. పెట్టుబడి కూడా బాగానే పెట్టాము. గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. ఈసారి పంట మంచిగా అగుపడుతుంది. రైతు యొక్క ఆవేదన ఈ విధంగా ఉంటుందనేది నిదర్శనము. ఆవేదన, సంతోషము. సో ఇప్పుడు ఇంకా పొట్ట దశకు రాలేదు. పొట్ట దశకు రావాలి. ఇంకా దాని కటింగు, లాస్ట్లో వర్షాలు అవన్నీ తట్టుకొని చివరిగా కోసి కళ్ళం వరకు పోయే వరకు రైతుకు టెన్షనే ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సంతోషమా, ఆందోళన చివరి వరకు ఇలాగే వాతావరణం కూలిస్తే పంట కటింగ్ అయిన తర్వాత మంచి దిగుబడి వస్తే ఎంతో సంతోషం. రైతు లేనిదే రాజ్యం లేనిది లేదు అనే సామెతను చూస్తూనే ఉన్నాం. ఎంతో కష్టపడి నారు పోసినప్పటి నుంచి కటింగ్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా పంటను ఎంత జాగ్రత్తగా చూస్తామో మా బాధ వర్ణనాతీతము. ఏదేమైనప్పటికీ గత సంవత్సరం కంటే పంట మంచిగా ఉందనే సంతోషం అయితే నాలో ఉన్నది. గత వారం పంటను మొత్తం పరిశీలించగా బాగానే ఉండే. సో 10 డేస్ తర్వాత మళ్ళీ రావడం జరిగింది పొలంలోకి. పంట బాగానే ఎదుగుదల ఉంది. వాటర్ కూడా సఫిషియంట్ వాటర్ ఉంది. సో టైంకు కలుపు అయితేనేమి, మందులు అయితేనేమి, స్ప్రేలు అయితేనేమి చేయడం జరిగింది. చేయడం వల్ల పంట ఇలా ఉంది. ఏదేమైనా సంతోషం. ఇట్లా వారానికి ఒకసారి పంటను పరిశీలించే ఈ సందర్భంలో మరి వ్యవసాయంలో ఉన్న అనుభవాలు, ఒడిదుడుకులు చెప్పుకునే అవకాశం
ఇంత మా పొలమే దాదాపు ఒక 3 ఎకరాల పైన వేయడం జరిగింది. పంట బాగానే ఉన్నట్టు పరిశీలనలో. సో ఇది వ్యవసాయంలో ఉన్నటువంటి అనుభూతి. ఏదో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూనే వ్యవసాయం పట్ల ఉన్న మక్కువతో వ్యవసాయాన్ని వదలలేక లాభమైన నష్టమైన ఒక్కొక్కసారి నష్టం కూడా రావడం జరుగుతుంది. చాలా రిస్క్ అయిన పని. గత 3 సంవత్సరాల నుంచి కొద్దిగా రిస్క్ అనేది తగ్గింది. ఎందుకంటే బీహార్ కూలీలు రాకముందు చాలా ఇబ్బందులు ఉండే. ఆడవారు వేసేటప్పుడు లేబర్ షార్టేజ్ అని చాలా ఉండే. ఎక్కడి నుంచి మెదక్ నుంచి తెప్పించేవాళ్ళం లేబర్, టైంకి రాలేకపోయేవారు. సో బీహార్ కానీ ఛత్తీస్గఢ్ లేబర్ కానీ రావడం వల్ల నాట్లు టైంకు సరైన సమయంలో వేసే అవకాశం దొరుకుతుంది. అందువల్ల పంట మంచిగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ మిత్రులారా.